కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మన వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత కష్టపడి తీస్తున్నాను నేను వీడియో. ఇంత కష్టం ఉంటుందో మీకు ఆల్రెడీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను ఎవరికి చెప్పలేదు మీకు తప్ప. అంతే చూసారా, ఇట్లా మొత్తం దుమ్ము అయిపోయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మ్యాజిస్ దేవరకొండ. ఈరోజు అయితే మన RR 310కి కొంచెం సర్వీసింగ్ లిక్ అయితే చేద్దాం, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది సెకండ్ సర్వీసింగ్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మనీ ప్రాబ్లం. ఇంకేం చెప్పలేను దాని గురించి, ఏం చెప్పినా కూడా వేస్టే. ఇప్పుడు ఇంకొకటి దాంతోపాటు మన ఆఫీస్ వెహికల్ ఉంది కదా, మొత్తం చైన్స్ ప్యాకెట్ అండి. మొన్ననే కొత్తది వేయించాను, మొత్తం లూజ్ అయిపోయింది. దీన్ని కూడా నేనే చేస్తాను, ఎందుకంటే మనకు మొత్తం మెకానిక్ వచ్చేస్తుంది. ముందర వీళ్ళకేమో బేరింగ్ సౌండ్ వస్తుంది, ఆ బేరింగ్, ఈ చైన్స్ ప్యాకెట్, ఇంకా మన RR 310కి కొంచెం రిపేర్ అయితే చేయాలి. చూడండి, ఇంకా షోరూమ్ నుంచి అయితే మనకైతే ఇండికేటర్ రాలేదు, వాళ్ళు ఏది రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళ గురించి కూడా ఒక వీడియో తీయాలి తప్పదు. ఇంకా మొత్తం చూడండి, ఇప్పుడు ఉన్న ఇంటి దగ్గర మాత్రం దుమ్ము అసలు మొత్తం బయట పడుతున్న వెహికల్. ఇట్లా చూడండి, గలీజ్గా అయిపోయింది. అసలు నాకైతే నడపాలి అనిపిస్తలేదు. టైర్ చూడండి ఇట్లా అయిపోయింది, మొత్తం గలీజ్గా దుమ్ము అయిపోయింది. కవర్ కూడా తీసుకోవాలి, అంటే నేను హైదరాబాద్ వెళ్ళాలంటే అమౌంట్ కావాలంటే ఇంకా ఏమేమి తీసుకోవాలి, అమౌంట్ వస్తే తెలుసు కదా, మన ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ అయిపోతుంది. దానికోసం ఒకరోజు అయితే హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కెమెరా ఒకటి, ఈ వెహికల్కి కవర్ ఒకటి, ఆ ఇండికేటర్ షోరూమ్ మోడ్ ఇస్తాడా ఇయ్యడా వాంతో ఒకసారి కొట్లాడిన తర్వాత ఇండికేటర్ ఒకటి, ఇంకేముంది దీనికి సాడిల్స్ సెట్ చేస్తారా చేయరా చూడాలి. ఇంకా దీన్ని ఎందుకు తీసుకెళ్తున్నా, కొత్తది తీసుకుంటా అన్నా కదా అని అనుకోవచ్చు మీ దాంట్లో, ఎందుకంటే ఇది మీకు అనుమానం రావచ్చు, కొత్త తీసుకుంటా అన్నాడు కదా వెహికల్, మళ్ళీ ఇదే నడుపుతుండు ఎందుకు అని అనుకుంటారా. ఇది సేల్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఈ అంటే అమౌంట్ ఇది, మళ్ళీ ఆ వెహికల్ తీసుకోవాలి, దానికి డబల్ అమౌంట్, అవన్నీ ఖర్చులు, వేస్ట్ ఖర్చు అన్నట్టే. ఇంకా ఏం చేస్తాం, ఇదైతే సేల్లో పెట్టినా నేను ఆల్రెడీ, అన్నీ వదిలేస్తా. దాంట్లో మా ఫ్రెండ్స్ కూడా అందరికి చెప్పి ఉంచిన, కాకపోతే రెస్పాన్స్ లేదు. ఇంత పెద్ద వెహికల్ కదా, అంత పెద్ద అమౌంట్ అంటే ఎవరి దగ్గరికి రావట్లేదు తీసుకొని. ఇక సరే, సేల్కి అయితే పెట్టినా, ఓకే వెళ్తేమో ఓకే, సేల్ అయితే ఓకే, లేదంటే తప్పదు, ఇదే తీసుకొని ఆల్ ఇండియా కొట్టాల్సిందే. ఇంకా చెప్పలేము ఎట్లా రాసి పెట్టిందో ఎవరికి ఏం తెలుసు. నేను ఆల్ ఇండియా కొడతా అనుకోలేదు, కానీ చెప్పలేము, ఎందుకంటే మనకు కిస్మత్ తెలిసే కదా, గలీజ్గా ఉంటుంది. ఇంకా ఈ జీవితం అంతే అనుకోవాలి, కానీ వదిలేండి, దాని గురించి చెప్తున్నా వేస్టే. ఇంకా అట్లా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి తప్ప ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏం రాదు. ఇప్పుడైతే మనం ఇది చేద్దాం. ఇంకా మీకు ఆల్ ఇండియా ప్లాన్ గురించి కూడా నేను కెమెరా తీసుకోలేదు అనుకున్నా కదా, ఇంకా తీసుకోలే. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఏమైంది, అసలు ఏమవుతుంది, మొత్తం మనం ఈరోజు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నీలేరా చిన్నగా అలా బట్ట ఉంది గాయస్. చూడండి, ఇప్పుడైతే మనము RR 310 అయితే చాలా దుమ్ము అయిపోయింది. బామ్మడి తోటి అడుగుపిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మనది TVS బండి చెప్పిన కదా మన ఆఫీస్, అది అడుగుదాం అనుకున్నాం, కానీ అది లేదు. కొంచెం దాంతో పని ఉంది. ఇంకోటి దాంట్లో ముందర టైర్లో బేరింగ్ వేయాలని చెప్పిన కదా, ఆ బేరింగ్ వేయాలంటే చాలా టైం పట్టేటట్టుంది. అందుకే ఫస్ట్ అయితే మన దాన్ని క్లీన్ చేసుకుంటే RR 310 కడగడం స్టార్ట్ అవుతుంది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరిపోకపోతే ఇంక నేను పట్టుకొస్తాను. వాటర్ ఉన్నాయా హౌస్లో? ఫుల్ ఉన్నాయి హౌస్లో. ఇక్కడ నేను చెప్తాను ఇట్లా అంటుండు. వేసిన తర్వాత సర్ఫ్ చేద్దాం. ఫస్ట్ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం అనకరా, బట్టతోటి చేసినాం అనుకో. ఇప్పుడు వాటర్ కొట్టుకుందాం. మళ్ళీ మన ఆల్ ఇండియా రైడ్ అయితే త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. దానికోసం ఎన్ని ప్రయత్నాలు అంటే, అసలు నేను ఇది RR 310 అమ్ముదామని సేల్లో పెట్టినా, ఎవ్వరు తీసుకుంటలేరు. అంటే ఇంకా ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడైతే ఈ రోజు నైటే రేట్ చేంజ్ చేసిన, తక్కువ చేసిన. 2,50,000 అయితే పెట్టిన. మొన్నటి వరకు అయితే 2,90,000. ఆ 50,000 ఇప్పుడు ఫైనల్ ప్రైజ్ అన్నట్టు. అది చేసిన తర్వాత ఒకవేళ ఇది సేల్ అయింది అనుకోండి, మనం వేరేది తీసుకుంటాం. లేదంటే దీని మీదనే ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేయాలి. ఇంకా తప్పదు. దీన్ని ఎట్లా తీసుకోపోవాలి, అసలు లగేజ్ ఎట్లా క్యారీ చేయాలి, ఏందనేది ఏం అర్థం అవ్వట్లేదు. నాకైతే చాలా భయం అవుతుంది. ఆల్ ఇండియా రైడ్ అంటే మనకి టైం కూడా దగ్గరలోనే ఉంది. 2 షాంపులు చింపి ఇట్లా చేతితో ఇట్లాను మొత్తం అది రావాలి, అది ఏమంటారు, కఫ్ రావాలి. ఓకేనా? చేసిన తర్వాత ఆ బట్ట ఉంది, బట్ట తీసుకున్న తర్వాత అప్పుడు రుద్దడం బకెట్లో షాంపూ పోయడం స్టార్ట్ అవుతుంది. షాంపూ పోసి ఇట్లా లోపేసాలి. లోపేసి ఉన్న నుజ్జు క్లాత్ తోటి ఇట్లా తోడ్చాలి. ఇప్పుడు అంటే ప్రజెంట్ మనం షాంపూ తోటి కడుతున్నాం, ఎందుకంటే మన దగ్గర ఆ ఫామ్ లేదు. చూడండి, మొత్తం చాలా దుమ్ము అయిపోయింది. అద్దాలు కూడా ఇట్లా తీసి అద్దాలు కూడా దూడ్చుకుందాం.
ఇంకా మనకి ఏది దిక్కు లేకుంటే ఏదే దిక్కు ఎట్లనో అట్లా రైడ్ చేయాలి ఇంకా దీని మీద ఆల్ ఇండియా. ఎందుకంటే నేను వేరే వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నా, కాకపోతే మన సేల్ అయిన తర్వాత వేరే వెహికల్ కోసం ఆలోచించాలి. అంటే ఈ మనీ ఇంకొకటి నెక్స్ట్ తీసుకుందామంటే అది ఈఎంఐలు, నేను పోతే ఈఎంఐలు ఎవరు కడతారు? ఇట్లా చాలా ఊపు ఇంకో బట్టతోటి ఈఎంఐలు ఎవరు కడతారు? అది నా బాధ. పోయినామంటే మనం ఎవరి మీద రిస్క్ భారం వేయకుండా వెళ్ళిపోవాలన్నట్టు నా ప్లానింగ్. మళ్ళీ పైసల కోసం అక్కడ పోయిన తర్వాత బాధ పడుకుంటా అట్లా మన లదాఖ్ రైడే చూసిరు కదా, మన మధ్యలో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. లడాక్ వరకు వెళ్ళినాం, అక్కడనే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మనీ ప్రాబ్లం. అట్లా ప్రాబ్లం రావద్దు, ఎవరిని అడుక్కునే పరిస్థితి రావద్దు అన్నట్టు నా ఒపీనియన్. అట్లా వెళ్తే గతం కంటిన్యూగా రైడ్ చేయాలి, మనం మొత్తం రైడ్ కంప్లీట్ చేసుకొని ఆరామ్సే రావాలి. మళ్ళీ వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి అట్లా ఉండొద్దని నాది ఒపీనియన్. మీకు నచ్చితే అయితే లైక్ చేయండి. ఇంకొకటి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మన RR 310 ఇది ఓన్లీ 7 months అవుతుంది అనుకుంటా నేను తీసుకొని. 7 months వెహికల్, రేటింగ్ వచ్చేసి 5600 ఆ మధ్యలో అయింది. ఫస్ట్ సర్వీసింగ్ అయింది, సెకండ్ సర్వీసింగ్ ఇంకా కాలేదు. సెకండ్ సర్వీసింగ్ వెళ్ళాలి 2 daysలో అంతే. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను మీకు. ఇది గట్టిగా ఉప్పమ్మడిది, గట్టిగా ఇంకా చాలా ఉప్పాలి, ఇంకా చాలా రావాలిరా. ఇట్లా నురుగు రావాలి, మొత్తం నురుగు బురుగు వచ్చింది కదా, అట్లాగా తిక్కలడ ఇట్లా గట్టిగా అంటే వస్తుంది. తర్వాత బట్టతో ఇట్లా తుడిచే ఏమంటున్నా, ఇట్లా అన్నాం అనుకో నీట్గా అవుతుంది. అది మైక్ తడిచేగల జాగ్రత్త చూడు, అందుకని జాగ్రత్తగానే మైక్ తడిచిందంటే నీకు ఉంది ఇంకా బామ్మడిది దెబ్బలే. ఫస్ట్ పైన కింద ఏం పని లేదు, పైన మెయిన్ ఐటమ్స్ తుడిచినాం అనుకో, మళ్ళీ తర్వాత మిగిలినప్పుడు ఇంకో బట్ట ఉంటే బాగుంటారా. విజయనా నీ టీషర్ట్ ఈ డేటా రాలే ఇంకా. ఇది మన వెనక కనిపిస్తుంది కదా స్కోడా, ఇది కూడా సెల్లింగ్లో ఉంది. అంటే ఎక్స్పైర్ అయిపోయింది, దీని చాంబర్ వలిగిపోయింది. ఇది ఎక్స్పైర్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని పార్ట్స్ ఎవరికైనా కావాలనుకుంటే మీలో నా వీడియో చూస్తున్న వాళ్ళకి అవసరం వస్తుంది అనుకుంటే వచ్చి మాట్లాడుకోండి. మన నవీద్ బాయ్ది ఇది వెహికల్, అది కూడా అమ్ముతాడంట. ఏమైనా నాకు తెలిసి దీనికి అవసరం ఏమొస్తుంది అంటే ఏమైనా స్పేర్ పార్ట్స్ అలాంటివి దొరకవు కదా ఇక్కడ మనకి రేర్గా ఎక్కువ, అవి అవసరం పడవచ్చు. అట్లా ఎవరికైనా పైన రా కింద తర్వాత మిగిలిన తర్వాత మిగిలింది అనుకో పైన చూసుకోవాలి, వేస్ట్ అయిపోతుంది లేకుంటే. అర్థమైందా అన్నట్టు. గాయస్ మీరు చూడకుంటే నా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, మన బామ్మడిది రీల్స్ ఉంటాయి, అంగుర పళ్ళు అవి అని మంచిగా రీల్ అయితే చేసిండు చూడండి. వాడు చాలా మంది అడుగుతారు దేవరకొండలో అని అంగుర పళ్ళు అంటారు నేను చూడంగానే. మనం బండి. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. మనం బండి అడ్డ మీద ఉన్న అన్నయ్య వాళ్ళందరూ, అడ్డ మీద ఉన్న వాళ్ళందరూ సేపన్లు అన్న వాళ్ళు చాలా అంటున్నారు. అన్న వాళ్ళు నన్ను గుర్తుపట్టినారు. ఏమని అంటారు? నువ్వు చాలా రీల్స్ చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్ అన్నారా? ఇంకా చేస్తేమన్నా చెప్పండి అని అన్నారు. ఇంకా చేస్తాం, ఈ బండి పోయి వచ్చినాక మళ్ళీ చేస్తాం. ఇవాళ దీన్ని నీట్గా చేయడం పడుతున్నది. ఇవాళ వాటర్ కూడా ఇంకా ఫుల్ ఉన్నాయి ట్యాంక్లో. దీన్ని లేట్ అయినా సరే కానీ నిన్ననే వచ్చింది, నిన్ననే వచ్చింది. ఇవాళ ఫుల్ ఉన్నాయి. ఇంకా చూడండి సెంటర్ స్టాండ్ లేక బాధ చూడండి. అది ఉజైఫా దగ్గర ఉంది మిడిల్ స్టాండ్, ఇట్లా వంచాల్సి వస్తుంది కిందికి. ఈ టైర్లు నీళ్ళు ఎందుకు లేవు, నిన్ననే వచ్చింది అలా. ఏంద్రా బామ్మడి ఎవరన్నారు? ట్యాంకర్ తెప్పిస్తాడు మీకు. మీరు స్నానం రోజు చేస్తారు పిల్లలు. చూడండి ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిపోయింది. మళ్ళీ వాటర్ వేస్తే ఒకసారి రౌండ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం సెట్ అయినట్టు కొడుతుంది. ఏదో అట్లా అక్కడికి పోతే వాటర్ సర్వీసింగ్ నువ్వు 150 తీసుకుంటుండో, అది మళ్ళీ 2 రోజులకే దుమ్ము అయిపోతుంది. ఆడ చేయించుకునే కంటే మనమే చేసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏమంటావరా? చిల్బుల్ పాండే. ఇంకా మన ఆల్ ఇండియా రైడ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఈ రోజు లేదా రేపైనా వెళ్తాను. సెట్ అయిపోయింది ఒక కెమెరా, దీన్ని సర్వీసింగ్ చేయించాలి. చేయించిన తర్వాత ఒక కెమెరా అయితే తీసుకుందాం. GoPro 12 అనుకుంటున్నా. అక్కడికి పోయిన తర్వాత ప్రైస్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి తీసుకోవడం అన్ని ఎక్విప్మెంట్స్, ఎందుకంటే టైం లేదు. ఇప్పుడు వచ్చే నెల మార్చ్ 1 ఉంది, ఏప్రిల్లో
స్టార్ట్ అవుతాం మనం. ఏప్రిల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతాం అనేది తెలియదు. మన సాయి అయితే రెడీగా ఉండు మొత్తం తీసుకొని, మొత్తం తీసుకుంటూ చిన్న చిన్న ఐటమ్ తీసుకోవాలంట. నేనైతే ఇంకా ఏం తీసుకోలేదు. వెహికల్ అనుకున్నా, ఇది అనుకున్నా ఏది సెట్ కాలేదు. ఇంకా కెమెరా కూడా తీసుకోలేదు. చెప్పలేం, మనం అయితే త్వరగా తీసుకోవాలి. ఎప్పుడు ఎట్లయితుంది ఏందైతే నా వల్లనే అయితే ఇప్పుడైతే లేట్ అవుతుంది. లేకుంటే సాయి ఇప్పుడు రెడీగా ఉండు, వెళ్ళిపోదాం పా అంటుండు. కాకపోతే నా దగ్గర ఇంకా అమౌంట్ సెట్ కాలేదు. ఇప్పుడైతే చిన్న చిన్న ఐటమ్ తీసుకోవాలి. నాకు ఈ వెహికల్ గురించే భయం అవుతుంది. అసలు ఏం చేయాలో ఏమో అర్థం అవ్వట్లేదు. లేదంటే దీని మీద రైడ్ చేస్తా, ఎడికైతే అడిగి చూసుకుందాం. తగ్గేదేలే అంటారు కదా, అట్లా చూసుకున్నాం. ఇంకోటి చెప్పాలి కదా, నిన్ననే అన్నా కదా ఇండికేటర్ గురించి. ఇండికేటర్ అయితే వచ్చిందంట. నేను కార్గోలో ఏమని చెప్పిన, ఇండికేటర్ అయితే మనకు షోరూమ్ నుంచి నిన్న ఫోటో పంపిండు ఇదేనా అని. వచ్చేసింది ఇండికేటర్ అయితే. ఈరోజు రావచ్చు. నిన్ననే కార్గోలో ఏమన్నా, కాకపోతే ఏం లేదు అతను. ఈరోజు వస్తుంది. రాగానే ఇండికేటర్ అయితే ఫిట్ చేసుకుందాం. ఫిట్ చేసుకొని మనం సర్వీసింగ్కి అయితే వెళ్ళి సర్వీసింగ్ చేయించుకొని కెమెరా ఇంకా ఏమైనా తీసుకుని ఉంటే కోటీలో తీసుకొని ఆ వీడియో కూడా చేస్తాను. మీకు వీడియో వస్తుంది చూడండి. ఇక్కడి నుంచి అయితే ఒక్కనే వెళ్తాను బైక్ తీసుకొని. ఫస్ట్ బైక్ తీసుకొని షోరూమ్కి వెళ్ళి సర్వీసింగ్ చేయించుకొని అక్కడి నుంచి కోటికి వెళ్తా. కోటి నుంచి ఇంకా ఏమేమి తీసుకోవాలనేది మొత్తం తీసుకొని దేవరకొండకు వస్తా. ఇంకా హెల్మెట్ అనుకున్నా కానీ హెల్మెట్ తీసుకోవాలన్నా వద్దా, వేస్ట్ చేయాలన్నా. నా హెల్మెట్ ఏమో కొంచెం లూజ్ అయిపోయింది, హెయిర్ వస్తుంది ఎల్ల నుంచి, కొంచెం వాయిస్ అంత క్లియర్గా వస్తలేదు. దానికోసం అయితే చూస్తున్నా. ఒకవేళ హెల్మెట్ తీసుకుంటే కూడా హెల్మెట్ తీసుకుంటా, ఏదో ఒకటి నార్మల్, అంత హెవీ కాకుండా నార్మల్ తీసుకుంటా. దాన్నే సెట్ చేస్తా. ఎందుకంటే కొంచెం హెల్మెట్ లూజ్ అయిపోయింది, ఇక్కడ సైడ్ ఇట్లా ఊగుతుంది. అప్పుడేమో టైట్ ఉంటే మంచి కంఫర్ట్ ఉండే, వాయిస్ కూడా అంత లోపలికి రాకపోయేది. ఇప్పుడు మైక్ లోపలికి వస్తుంది వాయిస్. సరే చూద్దాం ఏదైతే అది. ఇప్పుడైతే అంతా రావట్లేదు, నార్మలే సెట్ చేసిన దాన్ని. ఇప్పుడు అంటే ఎట్లా సెట్ చేసిన అంటే హెయిర్ రాకుండా మైక్ అనేది నాది అప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ఉండే, అందుకే అంత క్లియర్ రాలేదు. ఎందుకంటే ఆ సోనీ మైక్, దాన్ని ఏమంటారు అంటే అల్ట్రానో ఏదో అంటారు, దానికి 2 సైడ్ ఉంటుంది మైక్. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అయితే నేను ఇక్కడ పెట్టినందుకు అంత క్లియర్ రాలేదు. ఇక్కడ గాలి ఇట్లా స్ట్రైట్ కొట్టుతుంది కాబట్టి మొత్తం గాలి వచ్చేది. ఇప్పుడు ఇట్లా ముందర పెట్టిన, ఇప్పుడు కొంచెం సెట్ అయింది అనుకుంటా. వాయిస్ అయితే అంత నాయిస్ అయితే అంత రావట్లేదు గాలి. వాటర్ వేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పుడు మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. చైన్ ఒకటి క్లీన్ చేయాలి, అది ఎట్లా క్లీన్ చేయాలో ఏమో నాకేం అర్థం అవ్వట్లేదు. డైరెక్ట్ ఇంకా సర్వీసింగ్ పోయినప్పుడే చేపిస్తాను. ఇప్పుడైతే అసలు టచ్ చేయండి దీన్ని. అరే దాన్ని చైన్ది అది బేరింగ్ తీసుకొస్తే అది కూడా వేస్తాగారా, ఏడ వేస్తారు మీరు తేరింగా. ఇప్పుడు ఏం లేవు గారా కొత్తగా. గైస్ చూడండి, మన వెహికల్ అయితే నీట్గా అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే మళ్ళీ డే 2 నుంచి రికార్డ్ చేస్తున్నాను అన్నట్టు. ఎందుకంటే నేను కొంచెం సడన్గా వర్క్ వచ్చేసింది, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం సర్వీసింగ్ అయితే క్లీన్ చేసుకొని వెళ్ళిన. మీరు చూసారు కదా. అయితే ఇంకొకటి ఏంటంటే గైస్, నేను కెమెరా తీసుకొని ఇక కోటికి వెళ్తున్నా అని చెప్పిన కదా. అదే రేపు వెళ్దామని అయితే డేట్ ఫిక్స్ చేసుకున్నాను. రేపైతే నేను కోటికి వెళ్ళి ఆ కెమెరా ఇంకా ఏమేమి ఉన్నాయి, యాక్సెసరీస్, హెల్మెట్, ఇంకా ఇవన్నీ అయితే తీసుకుంటాను. రేపు కూడా బ్లాగ్ చేస్తాను నేను, మోటో బ్లాగ్. ఇంకొకటి మన RR 310 సర్వీసింగ్ కూడా అయిపోతుంది రేపు. ఇంకా ఏముంది తీసుకొని ఇక అంటే నేను కోటిలో రామ్కోట్లో ఒక వెహికల్ కూడా చూద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఎట్లా ఉన్నాయి ఏంది దాని ప్రైసెస్ ఉంటే, ఒకవేళ సెట్ అయితే నేను ఎట్లా RR 310 తీసుకెళ్తున్నాను కదా, ఒకవేళ అక్కడ నాకు ఒక వెహికల్ ఏదైనా నచ్చింది అనుకో సెకండ్ హ్యాండ్స్లో తీసుకుంటాను. లేదంటే షోరూంలో ట్రై చేస్తాను. ఆ షోరూంలో నాకు ఇప్పుడు ఎక్స్పల్స్ అయితే రాదంట. నేనైతే కనుక్కున్నా, ఎక్స్పల్స్కి ఇంకా 1 మంత్ పడుతుంది అని చెప్తున్నారు. SX కోసం చూసి SX ఎంత ఉంది, దాని ప్రైస్ ఏంటి అని షోరూంలో కనుక్కొని, అట్లనే రామ్కోటి ఎట్లా కోటి వెళ్తున్నాను కదా, రామ్కోటికి వెళ్ళి సెకండ్స్లో అసలు ఎంత ఉన్నాయి ప్రైస్, హిమాలయన్ అవి కొంచెం చెక్ చేస్తాను. చెక్ చేసి ఒకవేళ నచ్చితే తీసుకొని వస్తాను. అంటే ఎట్లా ఇప్పుడు దీని మీద వెళ్తున్నాను కదా, ఎట్లా తీసుకొస్తాం అంటే ఇంకా అప్పటిలోపు ఎవరినో ఒకటి అరేంజ్ చేయాలి, లేదా మన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరో ఒకరు, వాళ్ళతోటి అయితే తీసుకొస్తాను. ఏదో ఒకటి చేస్తా, కానీ బై వెహికల్ అయితే తీసుకుంటా. ఇది మనకంత చూద్దాం ఎట్లయితుంది ఏందనేది. ఇంకొకటి, మనకి ల్యాప్టాప్కి పెట్టంగానే డేట్ అంటే క్రాష్ అయిపోతుంది, మొత్తం డిలీట్ అయిపోతుంది. దానికోసం అయితే కొన్ని కార్డ్ అడ్రస్ తీసుకోవాలి, లేదా ఏదైనా కేబుల్ దొరుకుతుంది. ఇప్పుడు కొత్త కెమెరా తీసుకుంటున్నాను కదా, దానికి ఏమైనా కేబుల్ డైరెక్ట్ ఆప్షన్ ఉంటుందా. ఇంకొకటి మైక్ అడాప్టర్ నేను చెప్పిన కదా మీడియా మోడ్ అని, ఆ మీడియా మోడ్ తీసుకోవాలన్నా వద్దా. నాకైతే సాయి చెప్పింది ఏంటంటే
ఆ మీడియం మోడ్ అంతా వర్క్ అవ్వట్లే బ్రో, ఏదైనా తీయాలన్నా చేయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది, అది తీయనీకి వస్తలేదు అని ఇలా చెప్పిండు. చూద్దాం ఒకసారి వెళ్ళిన తర్వాత అలా చూడనీక ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎట్లా ఉంది అది ఏంది. ఇంతవరకు అయితే నేను యూస్ చేయలే, అది ఎలా ఉంది కూడా తెలియదు నాకు. అది చూసి మీడియం మోడ్ తీసుకోవాలన్నా లేకుంటే మన ఆల్రెడీ ఉన్న మైక్ అడాప్టర్ తోటి అడ్జస్ట్ అవ్వాలన్నా అనేది డిసైడ్ అవుతా. ఇంకొకటి గోప్రో కాకుండా యాక్షన్ 5 Pro కెమెరా సూపర్ ఉందంట, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది. 45,000 46,000 ఉంది. మళ్ళీ దాని అడాప్టర్ ఒక 10,000 ఉంది. మొత్తం 56,000 దాకా అవ్వచ్చు. అది తీసుకోవాలన్నా అంత కాస్ట్లీ తీసుకోవాలన్నా లేదంటే గోప్రో 12 తోటి అడ్జస్ట్ కావాలన్నా అనేది అక్కడికి వెళ్ళి ప్రైస్ ఎట్లా ఉన్నాయి. అసలు నేను ఆన్లైన్లో చూసింది వేరు, ఆఫ్లైన్లో వేరే ఉండే ప్రైజెస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రైస్ని బట్టి మనం ఏం తీసుకోవాలి ఏందనేది అయితే నేను డిసైడ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఐటమ్స్ చిన్న చిన్నవి, ఈ కార్డ్ రీడర్లు, ఇంకా మన పవర్ బ్యాంక్, ఇంకొకటి అంటే నాది గోప్రో అడాప్టర్ ఏమైందంటే లాస్ట్ వీక్ కాదు ఇంతకుముందు ఒక ఎక్కడ వైజాగ్ వీడియోలో అనుకుంటా, సరిగ్గా మైక్ ఏమైందంటే సడన్గా ఒక్కొక్కసారి కొన్ని దాంట్లో వాయిస్ రాలే, మంచి మంచి లొకేషన్ దగ్గర వాయిస్ పోయింది. అట్లా ఎందుకు అవుతుంది ఒకటేసారి, అది కూడా ఒకటి తీసుకోవాలి. ఇంకొకటి మైక్ ఇంకా దానికంటే బెస్ట్ ఇప్పుడు నా దగ్గర సోనీ ఉంది కదా, సోనీ కంటే ఇంకా బెస్ట్ మైక్ ఏమైనా దొరుకుతుందా ట్రై చేసి, ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్, ఇవి చిన్న ఐటమ్సే మనకి చాలా పెద్ద ఐటమ్స్ లెక్క కొడతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా అంత దూరం కష్టపడి నేను అంత దూరం పోతా కదా, వైజాగ్లో కూడా నాకు అట్లనేది లాస్ట్ టైం. కొన్ని వీడియోస్లలో వాయిస్ రికార్డ్ కాలే, మంచి ప్లేసెస్లో వాయిస్ రికార్డ్ పోయింది. అసలు ఏం రికార్డ్ చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత చేయలేము. అక్కడ ఉన్నప్పుడు ఆ ఫీల్ తోటి రికార్డ్ చేస్తేనే, అంటే వాయిస్ మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అది మ్యాచ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడియో రికార్డ్ చేయాలంటే అంత సెట్ కాదు. అందుకే నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు, అలాంటివి తీసేసిన. కానీ మంచి లొకేషన్స్, సూపర్ లొకేషన్స్. నాకు ఎట్లా అనిపించిందంటే కాశ్మీర్లో రైడ్ చేస్తున్నానా అనిపించింది, మనం ఇక్కడ అరకు వెళ్ళేటప్పుడు సూపర్ అనిపించింది. అందుకే అలాంటిలా మిస్ కాకుండా ఏదైనా కొత్తది మైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకొకటి, మీరు ఈ వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఇంకా షేర్ చేయండి. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ ఇస్తాను మీకు. చాలామంది ఏమంటున్నారంటే పిల్లలు కలిసి, అన్నా వీడియోస్ వస్తలేవు, డైలీ వీడియోస్ అన్నా ఎందుకన్నా ఆపేసినావు అది అంటారు. కాకపోతే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇది ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. మనీ ప్రాబ్లం వల్ల ఇది అసలు ఈ RR 310 తీసుకొని చాలా పరేషాన్ అయిపోయినా. దానికోసం ఆలోచించి అసలు ఏం చేయాలి, ఇంకా ఏదైతే అది అన్నట్టు ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసినాను. ఎట్లయితే అట్లా చేద్దాం. ఇప్పుడు దీని మీద చేద్దాం, లేదంటే వేరే సెకండ్స్లో తీసుకుందాం, ఏదో ఒకటి కంటిన్యూ అయితే చేద్దాం. మనం మధ్యలో ఆపాలని అయితే లేదు. ఏదో కొన్ని రోజులు అట్లా గ్యాప్ వచ్చింది. మీరైతే ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మన వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇంత కష్టపడి తీస్తున్నాను నేను వీడియో. ఇంత కష్టం ఉంటుందో మీకు ఆల్రెడీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎవరికి చెప్పలేదు మీకు తప్ప, అంటే వీడియోస్లో తప్ప నేను బయట చెప్పుకోను. ఎందుకంటే బయట చెప్పుకున్నా వేస్ట్, ఎవడు ఏం చేయడు. వీడియోస్లో మీకు చెప్పిన ఒక ఇద్దరికైనా ఒక ముగ్గురికైనా ఇట్లా మన వీడియో షేర్ చేస్తారు లేదా సబ్స్క్రైబ్ చేస్తారు అన్నట్టు ఉద్దేశంతో మీకు చెప్పుకుంటాను తప్ప బయట ఎవరికి చెప్పుకున్నా వేస్ట్ అయితే, అంటే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఎవరికి ఫ్రెండ్స్ చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా, అరే ఇంత కష్టపడుతున్నది, అరే అది నాకు ఇది ఇప్పి అది ఇప్పి చెప్పిన వేస్ట్. ఇంకొకటి, మన ఆల్ ఇండియా రైడ్కి కొంతమంది అయితే నా ఫ్రెండ్స్లో కొంతమంది ఇది చేస్తా అది చేస్తా హెల్ప్ అన్నారు. ఇంకా ఎవరైతే ఏం ఇవ్వలేదు నాకే. చూద్దాం ఎవరు ఎంత ఇస్తారో ఏం చేస్తారో. ఇంకా నేనైతే ఏం అడగలేదు, జస్ట్ ఇట్లా వెళ్తున్నా అని చెప్పినా అంతే. ఇంకా ఎవరు ఏమి ఇస్తారో చూద్దాం. ఎవరు ఏమి ఇచ్చినా కూడా మనం కాదనం, ఎందుకంటే మన ప్రేమతో వచ్చినప్పుడు మనం కాదనడానికి మనకి అంత అది రైట్స్ లేవు, తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. నేను ఇప్పుడు ఈ వీడియో ఇక్కడి వరకే స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ మనం రేపు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు సర్వీసింగ్కి నేను మళ్ళీ వ్లాగ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయాలి. మీరు లైక్ కూడా చేయండి, లైక్ చేస్తలేరు. ఇప్పుడు వ్యూస్ చూడండి 540, 700 ఇట్లా వెళ్ళిపోతున్న వ్యూస్. లైక్స్ చూస్తే 32, 42 లేదా 30, 20 ఇట్లా ఉంటున్నాయి. మీరు లైక్ చేయండి, వీడియో చూస్తున్నారు కదా, చూస్తూ లైక్ చేయండి, అంతే ఏముంది. ఇంకా మన వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం అయితే.